మాట తేడా ఉండదు, ఆయన పలికాడంటే అంతే. ఈయన అంటాడు, ఇంత విని కూడా మళ్ళీ అంటాడు, 100 ఏళ్ల వానికి సంతానం కలిగిన 90 ఏళ్ల సారా కనునా ఆ ఇష్మాయిల్ని బతకనేనా ఆయన. మనం అంతే కదా, ఇంతవరకు చాలే ప్రభా, ఇంతవరకు దీవించాయా, స్తోత్రం నాయన, చాలా చేద్దాం అనుకున్నాను, వద్దులే ప్రభా ఇంతవరకు చాలు. నేను కానీ బ్రిక్స్ కంపెనీ దీవించమన్నట్టు, ఒరే సేవకు రారా ఆయన పిలుస్తుంటే, ఏం సేవ నా వల్ల ఎక్కడైంది, నేను అసలు టెంప్టేషన్ ఎక్కువ నాకు, నేను అసలు ఊరకనే బలహీన పడిపోతాను, కోపం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, ఆవేశం ఎక్కువ, అన్నీ ఎక్కువే ప్రభు, వద్దులే ఆయన ఎందుకు వచ్చిన కూడా, నీ పరువు పోయింది నన్ను పిలిచావంటే సేవకి. నాకు ఆశ ఉందిలే కానీ, ఆత్మల భారం ఉందిలే కానీ, రక్షించాలని ఉందిలే కానీ దానికి సామర్థ్యం నాకు లేదు. అందుకని ఆ భారం కలిగి కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేస్తా, నన్ను మాత్రం ఆశీర్వదించు. ఎందుకు? సేవ అయితే అన్నీ కంట్రోల్ చేసుకోవాలి. విశ్వాసిగా అనుకో, ఎక్కడ నడపదడప అడుగులు జారిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, మళ్ళీ దేవుని పాదాలు పట్టుకోవచ్చు, లేకపోతే అయ్యగారే మనల్ని లాక్కొస్తాడు అవసరమైతే. డైరెక్ట్గా మనమే అయ్యగారు అయ్యామనుకో, ఇక దేవుడే లాగాలి కానీ మనల్ని లాగేవాడు ఉండడు. మనల్ని లాగేవాడు లేకపోగా మనం ఎటుగదిలను ఆక్షేపించేవాళ్ళు ఉంటారు. ఎందుకు వచ్చిన గొడవ? దేవునికి స్తోత్రం. మళ్ళీ చర్చిలోకి వెళ్ళి కూర్చుంటే వాక్యంలో స్ట్రైట్గా నాతోనే మాట్లాడా, నువ్వు లోబడరా అంటుంటాడు. ఏమా ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఎవరు కనపట్లేదు నీకు, ఎక్కడో కూర్చున్న ననకెళ్ళి చూపించి నువ్వే కావాలి నాకంటావు, ఏదైనా అదే పగబట్టావా అని అక్కడ గోడగా అనుకొని ఏడ్చుకునేవాడిని. నాకు అర్థమవుతుంటుంది, క్లియర్గా నాతోనే మాట్లాడుతున్నాడు, ముక్కు సూటిగా నన్నే టార్గెట్ చేస్తున్నాడు, నాకు అర్థమవుతుంటుంది. ఏం చేయాలా? ఏడ్చుకుంటా కూర్చునేవాడిని. రావటానికి ఏమో ధైర్యం లేదు, నీ మాటలు వింటుంటేనేమో ఉండలేకపోతున్నాను అని మళ్ళీ కాసేపు ఆయన మైండ్ మార్చుకొని, వదిలే బిజినెస్ దీవించును ఆయన, డెవలప్ చేయి, ఇంకా పెద్ద కంపెనీ చేయి. నిజంగా దేవుడు సరేలే సావురా ఆమెను అన్నాడు అనుకో, అట్లా అందులోనే ఉండరాను ఆమెనంటే రాళ్ల మండలు పెట్టుకొని కూర్చునేవాడిని రాసుకుంటా. అవునా? మహా అయితే ఒక 30-40 మందికి పని కల్పించేవాడినేమో. తెలివితేటలను బట్టి 4 కంపెనీలు పెడితే ఒక 100 మందికి పని కల్పించేవాడినేమో. కానీ ఆ దుమ్ము దూళ్ళలో కూర్చొని ఏమండి రాసుకుంటా కూర్చునేవాడిని. ఎన్ని లోళ్ళు కొట్టారు, ఎన్ని లోళ్ళు అమ్మాం, పెట్టుబడి ఎంత అయింది, లాభం ఎంత వచ్చింది, వాళ్ళకి ఎంత ఇచ్చాం, ఇంకెంత మిగిలిందని ఈ శేషాలు వేసుకుంటూ కూర్చునేవాడిని. అవునా? ఆ రాళ్ల మండల్లో, నిర్జీవమైన రాళ్ల మండల్లో కూర్చునేవాడిని అండి. కానీ ఈరోజు సజీవ రాళ్ల మధ్య కూర్చోబెట్టాడు. సజీవమైన రాళ్ల మధ్య కూర్చోబెట్టాడు. ఏ రాళ్ళో తెలుసా? దేవుని మందిర నిర్మాణానికి వాడబడే రాళ్ళు. సజీవుడైన దేవునికి సజీవ మందిరానికి వాడబడే రాళ్ల నిర్మాణానికి నన్ను ఏర్పాటు చేశాడని ఈ ఉద్దేశం ఆయన నా ఎడల కలిగి ఉన్నాడని నాకు తెలియదు. అందుకే మొన్న చరణంలో అదే పెట్టింది, అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవే